ఎవరండి బాబు చెప్పింది అమృతం అనేది స్వర్గంలోనే ఉంటుందని? నాకు తెలిసి ఈ భూమి మీద పచ్చి కొబ్బరి, పంచదార లేదంటే పచ్చి కొబ్బరి, బెల్లం ఈ 2 కాంబినేషన్ కలిపి తిన్నారంటే అమృతం గూడా అంత టేస్ట్‌గా ఉండదేమో! అంత టేస్ట్ ఉంటది నాకు తెలిసినంత వరకు. నేను చెప్పింది గనక మీకు సరైనదనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ టేస్ట్ అనేది నాకు తెలిసి ప్రపంచంలో మనకి ఏ ఫుడ్ గానీ, ఏది తిన్నా సరే రాదండి. నేనైతే పక్కాగా చెప్తున్నా. మా ఇంట్లో అయితే పచ్చి కొబ్బరి కాయలున్నాయి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు మా చిన్నప్పటి జ్ఞాపకమైన కొబ్బరి బిళ్ళలు గుర్తొచ్చాయన్నమాట. సరేలే ఇంకేముంది తయారు చేసేద్దాం పదండి అని చెప్పేసి గబా గబా స్టవ్ వెలిగిచ్చేసి పంచదార పాకం పొయ్యి మీద పెట్టేశాను. ముందుగా కొబ్బరిని తురుముకోవాలి చక్కగా. మనకి ఎంతైతే కొబ్బరి అనేది వచ్చిందో క్వాంటిటీ, ఆ క్వాంటిటీకి సరిపోయేలాగా సేమ్ పంచదార తీసుకోవాలి. ముందుగా పంచదార తీసుకొని దాన్ని చక్కగా పాకం వచ్చేలాగా పొయ్యి మీద మరిగించుకోవాలండి. అది పాకం వచ్చాక మనం ఈ పచ్చి కొబ్బరిని అందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. అప్పుడే ఆ పచ్చి కొబ్బరిలో ఉన్న రసం అంతా కూడా ఈ పంచదారతో మిక్స్ అయ్యి టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఈ పంచదార పాకం, పచ్చి కొబ్బరి బాగా మరిగాక చిక్కదనం వస్తుంది గదండీ! ఆ చిక్కదనం వచ్చింది అనిపించినప్పుడు మనం చక్కగా ఒక ప్లేట్‌లో నెయ్యి రాసేసుకొని ఈ పంచదార మిశ్రమాన్ని అందులో పోసుకొని స్ప్రెడ్ చేసుకొని చల్లారాక ముక్కలు కోసుకొని తింటే సూపర్‌గా